హాయ్ అండి. అందరికీ నమస్కారం. నేను మీ గీత. 'నా రాక్షసుడు' పార్ట్ 7. భూమి అలా ఫోన్ కట్ చేయగానే కోపంగా స్వీటీ నువ్వు నన్ను బాగా డిస్టర్బ్ చేస్తున్నావే అని మళ్ళీ కాల్ చేశాడు. భూమి కాల్ లిఫ్ట్ చేయలేదు. మళ్ళీ మళ్ళీ చేశాడు. అయినా లిఫ్ట్ చేయలేదు. తన ఫోన్‌కి ఒక మెసేజ్ వచ్చింది. నువ్విప్పుడు నా కాల్ లిఫ్ట్ చేయకపోతే నేను మీ ఇంటికి వస్తాను అని ఉంది దానిలో. అయినా భూమి ఫోన్ లిఫ్ట్ చేయలేదు. కాసేపటికి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పడుకుంది. భూమి ఫోన్ లిఫ్ట్ చేయకపోతే నువ్వు మా ఇంటికి వస్తావా? ఇప్పుడు రా, ఎలా వస్తావో నేను చూస్తా అని బెడ్ మీద పడుకుని కళ్ళు మూసుకుని ఉంది. కానీ ఎంతసేపటికి నిద్ర రావటం లేదు తనకు. ఒకవేళ తను చెప్పినట్టు ఇంటికి వస్తే? అయినా తను ఇక్కడికి రాడు. వచ్చినా నాన్న ఉన్నారు కదా, మా ఇల్లు కూడా తెలీదు అని నిద్రపోతుంది ప్రశాంతంగా. విరాజ్ చాలా కోపంగా ఉంది భూమి మీద. తన ఫోన్ లిఫ్ట్ చేయకుండా తన మెసేజ్లు చూసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది. నీకు గుర్తుండిపోయేలా మంచి గిఫ్ట్ ఇవ్వాలి, వస్తున్నా స్వీటీ అని ఇంట్లో అందరూ నిద్రపోయిన తర్వాత తన బైక్ తీసుకుని భూమి ఇంటికి బయలుదేరాడు. తన ఇంటికి కాస్త దూరంలో బైక్ ఆపి తన ఇంటికి వెళ్ళాడు. భూమి ఉన్న గది ఏది అని ఆలోచిస్తూ చుట్టూ ఉన్న మొక్కలతో చాలా ఆహ్లాదంగా కనిపిస్తుంది. అదే నా స్వీటీ గది అయి ఉంటుంది అని బాల్కనీలోకి మెల్లగా వెళ్ళి పైపు పట్టుకుని తన రూమ్‌కి వెళ్ళాడు. మంచం మీద టెడ్డీ బేర్‌ని గట్టిగా హత్తుకుని పడుకుని ఉంది భూమి. తన్ని అలా మైమరిచి చూస్తూ ఉన్నాడు విరాజ్. తన నుండి చూపు మర్చి తల పెట్టుకుని ఒసేయ్ నిన్నిలా చూస్తుంటే నాకు పిచ్చెక్కుతుంది అని ఒక ఆలోచన వచ్చినవాడిలా తన మొహంలో ఒక శాడిస్ట్ స్మైల్ వచ్చి చేరింది. స్వీటీ నేను చేస్తున్న పని తప్పు అనిపిస్తుంది కానీ ఎప్పటికైనా నువ్వు నా దానివే కదా, అందుకే ఇలా చేస్తున్నాను అని తలుపు తాళం వేసి తను పట్టుకున్న టెడ్డీబేర్ని మెల్లగా పక్కన పెట్టి టెడ్డీబేర్ ప్లేస్లో విరాజ్ చేరాడు. ఉదయం మెలకువొచ్చిన భూమి టెడ్డీబేర్ అనుకుని రాజ్ని ఇంకా గట్టిగా హత్తుకుంది. భూమి చేతులకు గట్టిగా తగలడం వలన మెల్లగా కళ్ళు తెరిచి పక్కకి చూసింది. అంతే, భయంతో గట్టిగా అరవాలి అని నోరు తెరిచేలోగే రాజ్ ఫాస్ట్గా రియాక్ట్ అయ్యి భూమి నోటిని తన చేత్తో గట్టిగా పట్టుకున్నాడు. భూమికి విరాజ్ని చూడగానే చాలా భయం వేసింది. అందుకే అరవబోయింది. వెంటనే తను అరిచి గోల చేస్తే అమ్మా నాన్నలు ఇక్కడికి వస్తారు. అప్పుడు తన్ని నా గదిలో చూస్తే అప్పుడు నేను వారికి ఏం చెప్పాలి అని రాజ్ చేతిని తన నోటి మీద నుండి విసిరికొట్టి మంచం దిగి తనకి దూరంగా నిల్చుని ఎందుకు ఇక్కడికి వచ్చావు? నీకు పిచ్చా? ఇలా ఒక ఆడపిల్ల గదిలో రావటానికి నీకు కొంచెం కూడా సిగ్గుగా అనిపించటం లేదా అని కోపంగా అరుస్తుంది. రాజ్ని చిన్నప్పటి నుండి ఎవ్వరూ తిట్టలేదు. భూమి అలా తిడుతుంటే రాజ్కి చాలా కోపం వచ్చింది. తన చెయ్యి పట్టుకుని బెడ్ మీదకి లాగి తన పెదవులను అందుకున్నాడు గట్టిగా. తన చేతిని భూమి డ్రెస్లో పెట్టి తన నడుమును ప్రెస్ చేస్తూ ముద్దు గాఢత తీవ్రతను పెంచుతూ ఉన్నాడు. తనకి ఊపిరి తీసుకోవటం కష్టంగా ఉంది అని తన్ని వదిలేసి అక్కడ ఉన్న నీళ్లు తాగడానికి ఇచ్చి తను ఒక కుర్చీలో కూర్చున్నాడు. భూమి నీళ్లు తాగి మంచం మీద కాళ్ళు ముడుచుకుని కూర్చుని ఎందుకు నా వెంట పడ్డారు? నన్నిలా ముద్దు పెట్టుకుని బాధ పెడుతున్నారు. అసలేం కావాలి అని ఏడుస్తూ అడుగుతుంది భూమి. రాజ్ నిన్న రాత్రి నా కాల్ ఎందుకు లిఫ్ట్ చేయలేదు? భూమి అంటే కాల్ లిఫ్ట్ చేయలేదు అని ఇలా ఉదయాన్నే వచ్చేస్తారా అని అడిగింది కోపంగా. నేను వచ్చింది ఇప్పుడు కాదు, నైటు. భూమి షాక్గా అంటే రాత్రి నుండి మీరు నా రూమ్లో అని చెప్పలేక ఆగిపోయింది. విరాజ్ నవ్వుతూ తన్ని చూస్తూ రాత్రి నీ పక్కన పడుకున్నా. నువ్వు హత్తుకుంది టెడ్డీబేర్ని కాదు, నన్ను. ఆ మాట వినగానే భూమి కోపంగా రాజ్ దగ్గరికి వెళ్ళి తన కాలర్ పట్టుకుని పైకి లేపి ఏం మాట్లాడుతున్నావు? నేను నిన్ను హత్తుకుని పడుకోవటం ఏంటి? నిజం చెప్పు. నేను చెప్తుంది నిజం స్వీటీ. నువ్వు కాల్ లిఫ్ట్ చేయలేదు అని నీ కోసం వచ్చాను. నేను వచ్చేసరికి నువ్వు హాయిగా నిద్రపోతున్నావు. నిన్ను నిద్ర లేపాలి అనిపించలేదు. అందుకే నేను కూడా నీ పక్కన పడుకున్నా. నాకు అలా నిద్ర వచ్చేసింది. భూమి తన కాలర్ వదిలేసి వెనుకగా 2 అడుగులు వెయ్యగానే
రాజ్ తన మీదకి లాక్కుని, నువ్విందాక అడిగావు కదా నన్ను వదిలేయని, అది మాత్రం జరగదు స్వీటీ. నువ్వు నా దానివి, గుర్తుపెట్టుకో. నా నుండి నువ్వు తప్పించుకోలేవు. అది నీ వల్ల కాదు భూమి. మీరెవరో తెలీదు. ఇలా నా వెంట ఎందుకు పడుతున్నారో కూడా తెలియడం లేదు. రాజ్ భూమిని లేపి, స్వీటీ, నువ్వు ఎన్ని చెప్పినా నేను నిన్ను వదలను. కానీ ఒక అవకాశం ఇస్తాను. నీ పుట్టినరోజుకి ఇంకా ఎన్ని రోజులు టైం ఉంది? భూమి, ఇంకా 1 నెల ఉంది. కానీ వీడి నుండి తప్పించుకోవాలి. అందుకే నాకు కొంచెం సమయం కావాలి. 6 నెలలని చెప్పింది. విరాజ్ భూమి నడుమును పట్టుకుని, నేను నీ చదువు కంప్లీట్ అవ్వడం గురించి అడగలేదు. నీ పుట్టినరోజు గురించి అడిగాను. భూమి, నేను చెప్పింది కూడా నా పుట్టినరోజు గురించే. స్వీటీ, నీకొక నెల సమయం ఇస్తున్నా. ఈ రోజు తేదీ 27, వచ్చే నెల 27 నీ పుట్టినరోజు. ఈ రోజు నుండి నేను నీకు కనిపించను. ఆ మాట వినగానే భూమి కళ్ళల్లో ఆనందం. కానీ నువ్వు నాకు కనిపించకూడదు. అలా కనిపించావనుకో, ఇక నా నుండి నిన్న దేవుడు కూడా కాపాడలేడు. ఇక నేను వెళ్తాను. స్వీటీ, నిన్న రాత్రి నన్ను కౌగిలించుకుని పడుకున్నప్పుడు నన్ను నేను ఎంత కంట్రోల్ చేసుకున్నానో తెలుసా? నీ వంటి నిండా ఎన్ని పుట్టుమచ్చలు ఉన్నాయో, కనిపించేవే ఇన్నుంటే ఇంకా కనిపించినవి ఎన్నున్నాయో అని చాలా హస్కీగా అన్నాడు భూమి కళ్ళల్లోకి చూస్తూ. భూమి డ్రెస్ సరిచేసుకుని, సార్, ఈ నెల నేను మీకు కనిపించలేదు అంటే మీరు నా జోలికి రాకూడదు. రాజ్ నవ్వుతూ, సరే ట్రై చేయి బంగారం అని తన బొగ్గు మీద ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయాడు. రాజ్ వెళ్ళిపోయాక భూమి బాల్కనీ తలుపు దగ్గరికి వేసి వాష్రూమ్కి వెళ్ళి షవర్ చేసి కింద కూర్చుంది. ఏంటి, నా జీవితంలో ఏం జరుగుతుంది? తనకి ఇష్టం వచ్చినట్లు, నా మీద హక్కు ఉన్నట్లు అలా నా ఇష్టం తెలియకుండానే ముద్దు పెట్టుకుంటున్నాడు. ఈ నెల రోజులు తనకి కనిపించకుండా ఉండాలి అని స్నానం చేసి ఫ్రెష్ అయ్యి కిందకి వెళ్ళింది. భూమిని ఎవరూ నిద్ర లేపకుండా తనకి తానుగా వస్తుంటే మాలతి, భూమి నువ్వేనా అని ఆశ్చర్యంగా అడిగింది. ఆ అమ్మా, నేనే. నువ్వు మరీ అంత ఆశ్చర్యపోకు. మాలతి, రోజు ఇలానే రావచ్చు కదే, మాకు నేను నిద్రలేపే పని తగ్గుతుంది అని అంటుంది. అప్పుడే వచ్చిన రఘు, బుజ్జమ్మ, ఏంట్రా ఇంత తొందరగా లేచావు? ఒంట్లో బానే ఉందా? మాలతి, ఏవండి, మీరు అలా దాన్ని గారాబం చేయబట్టే ఎలా ఉంది. భూమి, ఏం లేదు నాన్న, నేను బానే ఉన్నాను, నాకేం కాలేదు. మీరు ఫ్రెష్ అయ్యి రండి, టిఫిన్ చేద్దాం, బాగా ఆకలిగా ఉంది. రఘు అలాగే 10 నిమిషాల్లో వస్తాను అని ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు. భూమి, రాత్రి జై కాల్ చేస్తే నీ ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చిందంట. నాన్నకి కాల్ చేశాడు. భూమి, అవునా అమ్మా, రాత్రి చాలా నిద్ర వచ్చింది. ఫోన్లో ఛార్జింగ్ అయిపోయి ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. మాలతి, అంతేగా, తన మీద ఏం కోపం లేదుగా నీకు? అలాంటిది ఏమీ లేదమ్మా. బావ మీద నాకు కోపం ఎందుకుంటుంది చెప్పు? తను తొందరగా రావాలని అనుకుంటున్నా. తను నీ కోసం చాలా కష్టపడుతున్నాడు. రేపు మీ ఇద్దరికీ పెళ్ళైన తర్వాత కూడా నీకు ఎటువంటి కష్టం రాకుండా చూసుకోవాలని. అమ్మా, బావ నా కోసం అంత కష్టపడవలసిన అవసరం లేదు. తను నా పక్కన ఉంటే చాలు. వీళ్ళ మాటల్లో ఉండగానే రఘు రావటంతో అందరూ టిఫిన్ చేశారు. భూమి కాలేజ్కి, రఘు ఆఫీస్కి వెళ్ళారు. భూమి భయంగా కాలేజ్కి వెళ్ళింది. కానీ ఎక్కడ తను వస్తాడేమోనని చుట్టూ చూస్తూ క్లాస్లోకి వెళ్ళింది. తను ఎక్కడా కనిపించకపోవడంతో రిలాక్స్ అయ్యి క్లాస్కి వెళ్ళింది. అక్కడ తన కోసం వెయిట్ చేస్తున్న స్వప్న, పల్లవి దగ్గరికి వెళ్ళింది. భూమి, స్వప్న, పల్లవి బెస్ట్ ఫ్రెండ్స్. నిన్నంతా భూమి నిస్తేజంగా ఉంది. నిన్న తను మాట్లాడినా కూడా భూమి ముభావంగా ఉంది. ఏమైంది అంటే ఒంట్లో బాలేదు అని చెప్పింది. ఈరోజు కొంచెం బెటర్గానే కనిపిస్తుంది. స్వప్న, ఈరోజు ఎలా ఉంది భూమి అని అడిగింది. బానే ఉంది. నిన్న మరి కాలేజ్కి ఎందుకు వచ్చావు నీకు ఒంట్లో బాగాలేనప్పుడు అని అడిగింది. వచ్చే వరకు బాగానే ఉన్నానే, వచ్చిన తర్వాతే సమస్య అని అంది. సరే, ఇక వదిలేయండి. పల్లవి, ఏంటి స్వప్న, నీ ముఖం వెలిగిపోతుంది అని అంది. అది నువ్వు ఇప్పుడు చూసావా, అది నిన్నటి నుండి చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే తన అన్నయ్య వచ్చాడు. భూమి ఎప్పుడు తన అన్నయ్య టాపిక్ వచ్చినప్పుడల్లా తను బాధపడుద్ది. ఇప్పుడు తన అన్నయ్య వచ్చాడు కదా. భూమి, మీ అన్నయ్య వస్తే ఎంజాయ్ చేయకుండా కళాశాలకి ఎందుకు వచ్చావు? మా అన్నయ్య రావటం అయ్యింది, మా నాన్న అందరికీ పార్టీ ఇవ్వడం అయ్యింది. భూమి, స్వప్న,
ఏంటే మమ్మల్ని పిలవకుండా పార్టీ కూడా చేసుకున్నావా? ఇద్దరూ పల్లవిని కోపంగా చూస్తుంటే తను ఒక వెర్రి నవ్వు నవ్వుతూ క్షమించండే అని అంది. సరే, మీ అన్నయ్య వచ్చిన ఆనందంలో మేము కూడా మీకు గుర్తుకు రాలేదు. కనీసం ఇప్పుడన్నా పార్టీ ఇస్తావా? ఇస్తానే, తప్పకుండా. వచ్చే ఆదివారం మా ఇంటికి రండి. అక్కడి నుండి మనం అందరం కలిసి బయటికి వెళ్దాం అని అంది. పల్లవి అన్నయ్య విరాజ్ అని తెలిస్తే తను ఏం చేస్తుంది అనేది వచ్చే భాగంలో చూద్దాం. స్టోరీ ఇక నుంచి ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. స్టోరీ నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.